మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర ఒక కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్న సమాచారం తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తం 10 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో, మరొకవైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే నేపథ్యంలో పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మాచర్ల నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 బృందాలు ఆయన కోసం ఉదయం నుంచి గాలింపు చేసి మధ్యాహ్నమే ఆయన్ని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో వెతికి మరీ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు కొన్ని సెక్షన్స్ అసలు బెయిల్ రాని సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. గరిష్టంగా 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్ యాక్షన్స్ కి దిగిందో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఇంత అరాచకం చేశారు, ఇంత హింస చేశారని మరొక వైపు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా భారీ పోలింగ్ శాతం నమోదయ్యే పరిస్థితికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో మనకి అసలు వన్ సైడ్ గా పడుతుంది అన్నటువంటి పర్సంటేజ్ కూడా పూర్తిగా కూటమికి అనుకూలంగా పడుతుంది. కాబట్టి మీరు హింస చేయండి, హింసను ప్రేరేపించేలా అక్కడ కార్యక్రమాలు చేయండి, రాష్ట్రాన్ని తగలబెట్టండి అన్న రీతిలో ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఇటు పల్నాడులో కావచ్చు, రాయలసీమలో కావచ్చు ఇంత ఉద్రిక్త పరిస్థితి కారణమైందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ కి సంబంధించిన చాట్ ని అలాగే కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. హింస జరిగిన రోజు, ఆ రోజు ఆయన ఈవీఎంల ధ్వంసం చేసేటువంటి సమయంలో ఎవరెవరితో మాట్లాడు, అంతకుముందు రాత్రి ఎవరెవరితో మాట్లాడాడు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా, ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు సిట్ విచారణ చేసింది. సిట్ విచారణలో కూడా దర్యాప్తులో కూడా చాలా కీలకమైన విషయాలు తెలిసాయి. పల్నాడుకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి ఏదైతే హింస ఉందో దానికి డైరెక్షన్స్ పూర్తిగా తాడేపల్లి నుంచి వచ్చాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే పిన్నెల్లి మీద. సో చాలా సీరియస్గా ఈ ఘటన మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా లండన్ నుంచి హుటాహుటిన వచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తిక్ పొలిటికల్ ఎడిటర్ మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తిక్ ఎట్టకేలకు ఉదయం నుంచి శ్రమించి గాలించి పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆయన మీద చాలా సీరియస్ సెక్షన్స్ కూడా నమోదు జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎస్ మరి మీరు చెప్పినట్టు పిన్నెల్లి మీద చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ పెట్టడం జరిగింది. 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే విధంగా ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది. నిజానికి ఇప్పుడు పిన్నెల్లి ఆ 7 సంవత్సరాల జైలు శిక్ష అంటే కేసులో కనుక దోషిగా తేలితే తన రాజకీయ జీవితానికి కూడా పులుస్తా పడే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్గా మాచర్ల తరపు ఉన్నాడు కాబట్టి అతను గెలిచినా కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం కనపడతా ఉంది. సో అతను గెలిచినా లాభం లేదు, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అతను రాజకీయ జీవితానికే పులుస్టాప్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు పిన్నెల్లికున్న ఆప్షన్ ఏంటి అని చూసుకున్నప్పుడు పిన్నెల్లికున్న ఆప్షన్ అప్రూవర్గా మారటం. అప్రూవర్గా మారితే పిన్నెల్లి అరెస్ట్ జగన్ వేడకు చుట్టుకోబోతుందా అనేటువంటి ఒక కీలక అంశం ఇప్పుడు రాబోతుంది. ఏంటి అంటే వాస్తవానికి మీరు చూసే ఉంటారు, తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కానీ లేదా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ కానీ ఎందుకు జరిగిందంటే కేవలం అప్రూవల్గా మారటం వల్ల. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొంతమంది నిందితులు అప్రూవల్గా మారి వీళ్ళ వరకు కేసు రావడానికి ఉపయోగపడింది. అదే కాదు, ఈవెందో మనకి మన వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా జరిగింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి అప్రూవర్గా మారటం వల్ల అది అవినాష్ రెడ్డి మీదకి చుట్టుకోవడం జరిగింది. సో అలాగనే ఇప్పుడు ఏదైతే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మారితే ఈ కేసులో కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే మనకు డే 1 నుంచి ఒక అనుమానాన్ని లేవనెత్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం జరిగింది. కేవలం ఒక ప్లేస్లో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, ఈవెన్ పోలింగ్ రోజు జరిగిన సంఘటన మాత్రమే కాదు, పోలింగ్ తర్వాత కూడా ఘర్షణలు కంటిన్యూ అయ్యాయి ఏపీలో. వాస్తవానికి మనం చెప్తా వచ్చాం, పల్నాడు జిల్లాలో చాలా చోట్ల ఘర్షణ జరిగాయి. నరసరావుపేట కానీ, మాచెల్ల కానీ, తెనాలి కానీ ఇలా అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం కనపడింది. తర్వాత చిత్తూరు జిల్లాలో ఘర్షణలు చూసాం మనం. ఈవెందో టీడీపీ తరఫున పోటీ చేసిన చంద్రగిరి అభ్యర్థిని చంపే ప్రయత్నం చూసాం మనం. అది కాకుండా తాడిపత్రిలో ఘర్షణ చూసాం మనం, కడపలో రాళ్ళదాడి చూసాం మనం, హిందూపురంలో రాళ్ళదాడి చూసాం మనం. సరే, ఎన్నికల రోజు కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎన్నికల తర్వాత కూడా చాలా ఘర్షణ చోటు చేసుకునే ప్రయత్నం చేశాయి. ఇందాక నేను చెప్పిన ఘటనలో తిరుపతిలో టీడీపీ అభ్యర్థి చంద్రగిరి అభ్యర్థి మీద దాడి చేసి నాని మీద పులివర్తి నాని మీద అత్యాయత్నం చేసింది ఎన్నికల తర్వాత. అది కాకుండా అనేకమైనటువంటి దాడులు ఘటనలు జరగటం అనేటువంటిది అంటే ఇది కావాలని చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఉందని గమనించిన వైసీపీ, ప్రజల పోలింగ్ శాతం పెరుగుతుంది అని గమనించిన వైసీపీ ప్రజల్ని పోలింగ్ బూతుల దగ్గరకు రాకుండా ప్రజల్లో ఘర్షణని, ప్రజల్లో శాంతి భద్రతలని శాంతి భద్రతల వైఫల్యాన్ని నెక్స్ట్ ఈ పెద్దారెడ్డిని, తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అరెస్టులకు తప్పవా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సిట్ నివేదిక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల్లో ఉంది. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోతే ఇప్పటి వరకు వాస్తవంగా ఏంటంటే స్టేట్ అధికారులు సరిగ్గా లేరు. స్టేట్ అధికారులు సరిగా ఉంటే ఇప్పటికే వీళ్ళు అరెస్టులు జరుగుండే. ఇవాళ కూడా ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ జరిగింది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావటం వల్ల. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా 5 గంటల్లోపు పిన్నెల్లి అరెస్టును మాకు చూపించాలి అని ఏపీ పోలీసులకు హుక్కుం జారీ చేసింది. దానివల్ల హడావుడి పడుతూ ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కోసం ఏపీ పోలీసులు తాదాలాడుతున్నారు. కానీ నిజానికి వీళ్ళంతా వీళ్ళు పోలింగ్ జరిగింది ఎప్పుడు 13వ తారీఖు, ఈ వీడియో బయటకు వచ్చింది ఎప్పుడు 21వ తారీఖు. అంటే వారం రోజులు పైగా ఈ వీడియో బయటకు రాలేదు కదా, ప్రపంచాన్ని తెరవలేదు కదా. వాస్తవానికి అధికారుల కళ్ళ ముందు, పోలీసులు కళ్ళ ముందు జరిగింది. మాచెల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరికీ తెలిసే విధంగానే వెబ్ కాస్టింగ్లో ఆ కెమెరాలు ఉండగానే, సీసీ కెమెరాలో ఉండగానే ఆ ఈవీఎం ధ్వంసం చేశాడు. అందరి కళ్ళ ముందు చేసినటువంటి పనిది. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేశారని కేసు నమోదు చేశారు. ఆయన రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఇది టీడీపీ బయటకు చేయటం వల్ల దీన్ని సుమోటుగా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కటాకార్తీకి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ తోనే, జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల డైరెక్షన్ తోనే ఇంత హింస జరిగిందనే ఒక ఆధారాలు లభిస్తే గనక, అంటే వీళ్ళు అప్రూవర్గా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే విషయం ధృవీకరించినట్టయితే ఏం జరగబోతుంది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో లండన్లో ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. ఏంటి నిజంగా వీళ్ళు నిజాలు ఒప్పుకుంటే ఎలా ఉండబోతుంది? వాస్తవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం అప్రూవర్గా మారటం. అప్రూవర్గా మారితే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెడకి, జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు, లండన్లో ఉన్నాడు, లండన్ నుంచి మళ్ళీ స్విట్జర్లాండ్ పోయాడు, లేదు ఇంకేదో దీవికి కూడా పోతాడని చెప్పేసి బయట విషయాలు చక్కలు కొడతా ఉన్నాయి. దాటిపోవటమే ఇక్కడ పర్మిషన్స్ కావాలి. ఇక అవుట్ ఆఫ్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అంటే అతను కేవలం లండన్కి, స్విట్జర్లాండ్కి పర్మిషన్ తీసుకున్నాడు. వేరే చోట పోవడానికి వీలేదు. కానీ పోతారు, మామూలుగా తప్పించుకొని పోవడానికి పోవచ్చు కాక. మరి ఎక్కడున్నాడో క్లారిటీ లేదు. కానీ ఏది ఏమైనా వీళ్ళు అప్రూవ్గా మారితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పొలిటికల్ లైఫ్ని కాపాడుకోవడానికి అప్రూవ్గా మారి అసలు విషయాలు కనుక బయట పెడితే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే, ఎక్కడ కలుగులో దాక్కున్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా విచారణకు హాజరు కావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. వాళ్ళకేమీ మినహాయింపులు ఉండవు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా కనుక వ్యవహరిస్తే, ఏమాత్రం ఉపశమనం లేకుండా సీరియస్గా కనుక వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు ఇది తీసుకెళ్ళడం చెప్పలేని పరిస్థితి. అంటే హుటాహుటిన మీరు రావాల్సిందే, మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే ఆ రకమైన పరిస్థితి ఉంటుందా? ఆయన హుటాహుటిన లండన్ నుంచి బయలుదేరే పరిస్థితి ఉందా? లేదు నేను సిబిఐ కోర్టులో వాదనలు వినిపించుకున్నాను, నాకు 1వ తారీఖు వరకు పర్మిషన్ ఉంది, నేను ఇప్పుడు రాను అని చెప్పే పరిస్థితి ఉంటే ఎలా ఉండే అవకాశం ఉంది?
ఇప్పుడు వాస్తవం జరిగేది ఏంటంటే పిన్నెల్లి రామకేశ్వరరావుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ఆధారపరుస్తారు. జడ్జి గారు రిమాండ్కును అలానే వీళ్ళు పోలీసులు ఏంటంటే మాకు విచారణ కోసం కావాలని అడుగుతారు. విచారణకి వీళ్ళు తీసుకుంటారు. విచారణకి ఒక వారం రోజులు 10 రోజులు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. సో విచారణ తీసుకున్న తర్వాత అప్రూవ్గా కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన విషయాన్ని కోర్టులో మళ్ళీ అఫిడవిట్ వేస్తుంది పోలీస్ శాఖ. పోలీస్ శాఖ అఫిడవిట్ వేసినప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ఖచ్చితంగా లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే వెనక్కి రావాలని చెప్పేసి కోర్టు ద్వారా ఆదేశాలు. ఎందుకంటే కోర్టు ద్వారా పర్మిషన్తో జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు కాబట్టి కోర్టు ద్వారానే ఒక ఆదేశాలని పోలీస్ శాఖ తెచ్చుకునే అవకాశం ఉంది అఫిడవిట్ ద్వారా. ఖచ్చితంగా ఫస్ట్ పోలీసులు చేయాల్సిందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మార్చుకోవటం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అప్రూవ్గా మార్చుకున్న తర్వాత వచ్చే విషయాల ద్వారా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం. అఫిడవిట్ ద్వారా లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు ఆదేశాల మేరకు లండన్ నుంచి బయలుదేరారా ఖచ్చితంగా మళ్ళా తిరిగి విజయవాడ తాడేపల్లి ప్యారిస్ చేరుకునేలా ఆదేశించామని చెప్పి చెప్పడం. కోర్టు ఆదేశాల మేరకు ఆయన అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో ఆధారం ఉంది. ఇప్పుడు ఈవీఎం బూత్ లోకి వెళ్ళేసి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ని కింద నేలకేసి కొట్టడం కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ బెదిరించడం, ఇవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో సహా బయటపడ్డ పరిస్థితి. వెంటనే అరెస్ట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చింది. మరోవైపు లూకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు 150 పేజీల నివేదిక సిట్ ఇచ్చింది. ఈ రాయలసీమలో గందరగోళం కావచ్చు, పల్లెల్లో జరిగిన విషయాలకు సంబంధించి సో కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళను కూడా ఈ 4-5 ఎవరైతే ఉన్నారో కీలకంగా హింస జరిగిన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వాళ్ళు కూడా వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది కార్తీక్? ఖచ్చితంగా సిట్ నివేదిక కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోతే ఖచ్చితంగా విచారణ వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ గందరగోళం చేయడం వల్ల నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టడం వల్ల బయట సమాజానికి ఈ విషయం పోవటం వల్ల కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిమోటోగా ఈ కేసును తీసుకోవడం వల్ల ఆదేశాలు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అరెస్టుతో సంబంధం లేకుండానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మారిపోతే సారు లండన్ నుంచి పరిగెత్తుకుంటూ జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే. వాస్తవాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. వాస్తవం ఏంటంటే మీరు ఒక విషయాన్ని క్లియర్గా గమనించండి. ఈ ఘర్షణ ద్వారా ఎమ్మెల్యేలుగా వీళ్ళు గెలవగలేదు తప్ప, వీళ్ళు మహా అంటే ఎమ్మెల్యేలు కాగలేదు తప్ప ముఖ్యమంత్రి కాలేదు. ఎవరి ప్రయోజనాల కోసం ఘర్షణ చేస్తుంటారు, ఎవరి ప్రయోజనాల కోసం పోలింగ్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు, ఎవరి ప్రయోజనాల కోసం ప్రజలను భయభ్రాంతులు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, మహా అంటే మంత్రి కాగలడేమో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా మోహిత్ రెడ్డి వాళ్ళు మహా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు కాగలదు తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు. పెద్దిరెడ్డి వీళ్ళెవరూ ముఖ్యమంత్రి కాలేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్ ఉంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఏదైతే చెప్తున్నారో సో ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, తాడేపల్లి డైరెక్షన్ ఉంది కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యాయంటే ఓటమిని జీర్ణించుకోలేక పిన్నెల్లికి తప్పని పరిస్థితి కాబట్టి పిన్నెల్లికి అప్రూవల్గా తప్పని పరిస్థితి. ఎందుకంటే లేకపోతే తన పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. తను బహిష్కృతం అవుతాడు, ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోతాడు. ఇప్పుడు గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటే అలాంటి సెక్షన్స్ నమోదయ్యాయి కార్తీక్. ఇప్పుడు నిజంగా అదే దోషిగా తేలితే గనక దాదాపు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఆయన పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవును. కాబట్టి తన పొలిటికల్ లైఫ్ను రక్షించడం కోసం ఇది అప్రూవ్గా మారుతాడు అనే ఒక అంచనా మేరకు అవకాశం మారితే కనుక పోలీసులు కనుక పిన్నెల్లిని అప్రూవ్గా మార్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి రావాల్సిందే, తప్పదు. ఓకే. సో మొత్తానికి ఈవీఎంల ధ్వంసం కేసుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. ఒకవైపు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి, పోలీసులు అరెస్టు కూడా చేశారు. హైదరాబాద్ నుంచి కూడా పారిపోతున్న క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరి డైరెక్షన్లో ఈ దారుణం అంతా జరిగింది, మాచర్లలో జరిగిన హింస కావచ్చు, ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ముందు పెట్టుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరి చెబితే ఇంత హింస ప్రేరేపించారు, నిజంగా పోలింగ్ బూత్లోకి నేరుగా వెళ్ళి అందరినీ బెదిరించేసి ఈవీఎం మిషన్లు కూడా కింద నేలకేసి కొట్టి ధ్వంసం చేశారంటే ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది, నిజాలు బయట పెట్టండి, అప్పుడే మీకు సెక్షన్స్ కొంత కేసులు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు ప్రస్తుతం అతని నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాత్రమే డైరెక్షన్స్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది విన్నాం కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్పి ఆయన అప్రూవల్గా మారితే కనుక ఏ క్షణమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం మరింత సీరియస్గా వ్యవహరించి లండన్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్కు రప్పించే ప్రయత్నం కూడా చేయొచ్చని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.